వెస్ట్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తున్న మంత్రి విడుదల రజనీకి ఈ ఎన్నికల్లో పెద్ద షాక్ తగిలింది. తనకు ఎదురు లేదని దూకుడు మీదున్న వైసీపీ అభ్యర్థికి కళ్లెం వేసే ప్రయత్నం చేశారు టీడీపీ క్యాండిడేట్ గల్లా మాధవి. సైకిల్ పార్టీ ప్లాన్తో మంత్రి విడుదల రజనీ మైండ్ బ్లాంక్ అయింది. అయోమయానికి గురవుతున్నారు. మంత్రి పేరుతోనే ఉన్న మరో మహిళ నామినేషన్ దాఖలు చేయడంతో చిక్కుల్లో పడ్డారు. గుంటూరు వెస్ట్లో ఆసక్తికరంగా మారిన ఇద్దరు విడుదల రజనీల పోటీపై ఇన్సైడ్ స్టోరీ. ఇద్దరు మహిళల పోటీతో గుంటూరు వెస్ట్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వైసీపీ నుంచి మంత్రి విడుదల రజని, టీడీపీ తరపున గల్లా మాధవి బరిలో ఉన్నారు. ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీ పోరాడుతున్నారు. కానీ సైకిల్ పార్టీ అభ్యర్థి మాధవి ఫ్యాన్ పార్టీ నేత రజనీకి చుక్కలు చూపిస్తున్నారు అనే టాక్ నడుస్తోంది. చిలకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి విడుదల రజనీపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో పార్టీ నాయకత్వం గుంటూరు వెస్ట్ కు బదిలీ చేసింది. గల్లా మాధవి ప్రత్యర్థిగా ఉన్నారు. అధికారం అండగా ఉండడంతో ఈ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమనే ఊహాలోకంలో విహరిస్తున్న రజనీకి గట్టి షాక్ ఇచ్చేలా టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి ప్లాన్ చేశారు. మంత్రికి చెక్ పెట్టేలా టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇదే పేరుతో ఉన్న మరో విడుదల రజనీని తెరపైకి తెచ్చింది. యేసు భక్త నగర్ కు చెందిన విడుదల రజనీ కూలీ నాలీ చేసుకుని జీవిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈమెను గుర్తించి క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దింపింది తెలుగుదేశం నాయకత్వం. ఈమెతో గుంటూరు వెస్ట్ నుంచి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయించాలి అని ప్లాన్ చేసింది. ఈ పరిణామంతో మంత్రి విడుదల రజనీ వర్గంలో ఆందోళన మొదలైంది. విడుదల రజనీతో నామినేషన్ వేయిస్తున్నారు అనే విషయం తెలుసుకున్న ఈ మంత్రి ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసేందుకు ప్లాన్ చేశారు. రజనీ కుటుంబంతో టచ్ లోకి వెళ్లారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా మంతనాలు జరిపి ఆమెను తమ అధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేసింది మంత్రి రజనీ వర్గం. నామినేషన్ చివరి రోజున నగరంపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద హడావుడి నడిచింది. ఎస్సీ మహిళను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆమె భర్తతో ఫిర్యాదు చేయించే ప్రయత్నం చేశారు. దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విడుదల రజనీ తండ్రి తమకు రాజకీయాలు వద్దంటూ ఆమెను స్టేషన్ నుంచి తీసుకెళ్లిపోయారు. కానీ రజనీతో ముందుగానే సంతకాలు తీసుకున్న టీడీపీ నేతలు అప్పటికే నామినేషన్ దాఖలు చేయడంతో మంత్రి విడుదల రజనీ వర్గం కంగుతింది. మంత్రి విడుదల రజనీ పేరుతోనే మరో విడుదల రజనీ పేరు బ్యాలెట్ లో ఉంటే తనకు నష్టం జరుగుతుందని భయపడుతున్నారు. దీంతో ఎలాగైనా ఉపసంహరింపచేయాలనే ప్లాన్ లో వైసీపీ నేతలున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన విడుదల రజనీ కుటుంబంతో చర్చలు జరుపుతున్నారు. విత్డ్రా చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. మరి ఈ విడుదల రజనీ తన నామినేషన్ ఉపసంహరించుకోకపోతే పోలింగ్ లో మంత్రి విడుదల రజనీకి నష్టం తప్పదని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఏం జరుగుతుందోనని జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.